ఎవరు ఏదో అంటున్నారని ఎందుకు ఆగిపోతున్నావు నువ్వు? నిందలేస్తారండి వెస్లీ గారు, అవమానిస్తున్నారండి, తక్కువ చేసి మాట్లాడతారండి. మాట్లాడతారు, ప్రజలు ఉంటారు అలాగా. ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో ఉంటారు, ప్రభు వచ్చేదాకా ఉంటానే ఉంటారు. వాళ్ళని ఏ ఒక్కరు కూడా ఆపలేరు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనుషుల్ని గురించి చెడ్డగా మాట్లాడుతున్నారనో, తక్కువ చేసి మాట్లాడుతున్నారనో, హీనపరుస్తున్నారనో నీ ప్రయాణం నువ్వు ఆపాల్సిన అవసరత లేదు. క్రైస్తవ జీవితం గురి లేని జీవితం కాదు. ప్రజలు నీ గురించి తక్కువగా మాట్లాడిన ఆగిపోతావా? ప్రపంచంలో చాలా మంది గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళందరూ కూడా ఇలాంటి సవాళ్ళను ఎదుర్కొన్న వారే. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అన్న వాళ్లే చేసి చూపించారు. కారణం ఏంటో తెలుసా? నిందలు వారి ప్రయాణాన్ని ఏం చేయలేదు, ఆపలేదు. అటు పిమ్మట యేసయ్య బయలుదేరాడు. ప్రతికూలతల వెనుకకు లాగుతున్నా, అడుగడుగున ఆయన హీనపరిచే వాళ్ళున్నా, అడుగడుగున సాక్షాత్తు దేవుడి లోకానికి వచ్చాడని గుర్తించక ఆయన అవమానపరిచి గేలి చేసి హేళన చేసిన వాళ్ళున్నా. ఎంతమంది వెనుకకు లాగుతున్నారు కదా, తప్పుగా మాట్లాడుతున్నారు కదా, మరి నేను వెళ్తానులే అని యేసు ప్రభు వెళ్ళిపోయారు. ఎక్కడికైతే నువ్వెందుకు ఆగిపోతున్నావు?